నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ పైథాన్. హిస్టరీ ఆఫ్ పైథాన్ ఎలా డిస్కస్ చేసుకుందాం అంటే ఒక చిన్న స్టోరీ లాగా చెప్పుకుందాం. క్రియేటర్ వచ్చేసి గైడో వాన్ రసమ్. సరిగ్గానే పలికినాను అనుకుంటా, చదవండి అక్కడ. అయితే 1989 ఆ టైంలో క్రిస్మస్ హాలిడేస్ అంటే డిసెంబర్ అనుకుంటా. ఆ క్రిస్మస్ హాలిడేస్ టైంలో మన గైడో వాన్ రసమ్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. ఏ ప్రాజెక్ట్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ఏబిసి లాంగ్వేజ్, ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఎందులో వర్క్ చేస్తున్నాడు? సిడబ్ల్యూఐ, సెంట్రమ్ వెస్కాండే అండ్ ఇన్ఫోరేటికా. అందులో ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వర్క్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. అయితే అలా వర్క్ చేసినందుకు ఆయనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. అయితే మనోడు ఏం డిసైడ్ అయిందంటే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ ఆటోమేటెడ్ ఇన్ ఎగ్జిక్యూషన్ బిల్డ్ చేద్దాం అనుకున్నాడు. అట్లా బిల్డ్ చేసింది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ పైథాన్. ఇప్పుడు ఆ పైథాన్ వచ్చేసి సక్సెసర్ ఆఫ్ ఏబిసి లాంగ్వేజ్ అండ్ మోడ్యులర్ లాంగ్వేజ్. ఎట్లా అంటే ఏబిసిలో మోడ్యులర్ లాంగ్వేజ్లో కొన్ని ఫ్యూచర్స్ అనేది తీసుకొని, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఇన్ మోడ్యులర్ లాంగ్వేజ్ అలాంటి ఫ్యూచర్స్ అన్ని తీసుకొని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బిల్డ్ చేసి పెట్టిండు. ఇట్లా ఆయన డిజైన్ చేసిండు. నెక్స్ట్ అది ఎంత డ్యూరేషన్లో డిజైన్ చేసిండు? డిజైన్ ఇన్ 3 months. 3 monthsలోనే డిజైన్ చేసేసిండు. బట్ అనౌన్స్డ్ ఇన్ 1991 అనౌన్స్ చేసిండు. ఓకే, వై నేమ్డ్ పైథాన్. ఇప్పుడు దాన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాగా డిజైన్ చేసిన తర్వాత పైథాన్ అనే పేరు ఎందుకు పెట్టిండంటే ఆ టైంలో మన గైడో ఒక బ్రిటిష్ టీవీ సిరీస్కి పెద్ద ఫ్యాన్ అనమాట. ఆ బ్రిటిష్ టీవీ సిరీస్ దాని పేరేంటి? మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. ఒక కామెడీ సిరీస్ అది. దానికి పెద్ద ఫ్యాన్. అయితే దీని పేరు ఒక అవుట్ ఆఫ్ లీగ్ ఏ యూనిక్ నేమ్. చూడండి ఇక్కడ ఒక యూనిక్ నేమ్ లాగా ఉండాలనేసి ఆయనకి ఏదైతే సిరీస్ నచ్చిందో దాని నుంచే తీసి పెట్టేసిండు పైథాన్ అనేసి. ఇప్పుడు పైథాన్ అంటే పాము కదా, కానీ అక్కడ అట్లా కాదు. మనోడు సంథింగ్ ఒక యూనిక్గా ఉండాలనేసి పెట్టిండు. అండ్ పైథాన్ ఈస్ వే బిఫోర్ దెన్ జావా. అందరు ఏమనుకుంటారంటే జావా ఫస్ట్, తర్వాత పైథాన్ వచ్చింది అనుకుంటారు. కాదు, జావా కంటే ముందే పైథాన్ వచ్చింది. జావా ఎప్పుడు వచ్చింది? 1995లో వచ్చింది. కానీ పైథాన్ 1989లోనే మనోడు బిల్డ్ చేసిండు. కానీ దాని ఫస్ట్ వర్షన్ అనేది 1991లో అనౌన్స్ చేశారు, విచ్ ఇస్ వర్షన్ 0.9.0. అట్లా అప్పటి నుంచి ప్రతి సంవత్సరము అట్లా కొన్ని ఫ్యూచర్స్ యాడ్ అవుతూ వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ వర్షన్ ఏం నడుస్తుంది? 2024 3.12.0 వర్షన్ ప్రెజెంట్ పైథాన్ వర్షన్ అనేది మన వాడుకలో ఉంది. ఈ 3.12.0 అనేది 2023 అక్టోబర్ ఆ టైంలో రిలీజ్ చేశారు అనమాట. సో ఇది హిస్టరీ ఆఫ్ పైథాన్ అండ్ వై నేమ్డ్ పైథాన్. అలానే ఇప్పుడు పైథాన్ ఎవరెవరు నేర్చుకోవచ్చు అని అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నువ్వు మెకానిక్ బ్రాంచ్ అవ్వచ్చు, సివిల్ బ్రాంచ్ అవ్వచ్చు, మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఈజీగా అనిపిస్తే అని అనుకుంటే పైథాన్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ మీరు నేర్చుకోవడానికి. అండ్ ఈజీగా ఉంటుంది, మనం కలిసి నేర్చుకుందాం. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఒక ప్లేలిస్ట్లో పెట్టేస్తాను ఇవన్నీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్ 1. నెక్స్ట్ వీడియోలో నేను ఇన్స్టాలేషను పైథాన్ అనేది ఇన్స్టాల్ చేస్తాను, కానీ నాకు విఎస్ కోడ్ అనేది అలవాటు అనమాట. విఎస్ కోడ్ నేను అందులోనే చేస్తాను. పైథాన్ ఎలా చేయాలో చూపిస్తా. దాన్ని అదొక ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి. దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.